పుష్ప 3 వస్తుంది. కానీ ఈసారి ఇది సాధారణ సినిమా కాదు. ప్రపంచాన్ని షేక్ చేసే రేంజ్లో ఉండబోతుంది. పుష్ప ఫ్రాంచైజీస్ ఇప్పటికే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు మూడో భాగం పుష్ప 3 ది ర్యాంపేజ్ ఇంకా పెద్ద స్కేల్లో రాబోతుంది. ఈ సినిమాలో మళ్ళీ మన పుష్పరాజ్గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న ఈసారి మరింత ప్రాధాన్యం ఉండబోతుంది. డైరెక్టర్ సుకుమార్ ఈసారి కథను ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్నారని సమాచారం. ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏమిటంటే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ ఎంట్రీ ఉండబోతుందని రూమర్స్ చెబుతున్నారు. ఆ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 చివరిలో జరిగిన షాకింగ్ అటాక్ తర్వాత పుష్ప తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎలా రివెంజ్ తీసుకుంటాడు అనేది ఈ పార్ట్ మెయిన్ స్టోరీ. ఇప్పటికే స్క్రిప్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ షూటింగ్ మాత్రం కాస్ట్ బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం డిలే అవుతుంది. పుష్ప 1, పుష్ప 2 ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు కొట్టాయి. దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసింది పార్ట్ 2. సో 2 పార్ట్లు కలిపి 2000 కోట్లు వసూలు చేసిన ఏకైక ఇండియన్ సినిమా అయ్యింది. సో ఇప్పుడు ధురంధర్, ఇప్పుడు పుష్ప 3 అయితే ఇంకా పెద్ద హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. పుష్పరాజ్ ఈసారి ఎంత డేంజరస్గా తిరిగి వస్తాడో చూడాలి. మీరు పుష్ప 3 కోసం ఎంత ఎగ్జైట్గా ఉన్నారో కామెంట్లో చెప్పండి. సో నేను కూడా ఈ సినిమా కోసం చాలా ఎగ్జైట్గా ఉంది. సో ఈ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో అది సుకుమార్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తాడు. సో ఎందుకంటే పుష్ప 3 ఆ రేంజ్లో హిట్ అవుతుందనే విషయం ఎవ్వరికీ తెలియదు. సో భారతీయ సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన పుష్ప ఫ్రాంచైజ్ వస్తే డెఫినెట్గా అది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ చిత్రం తాత్కాలికంగా 2028లో విడుదలయ్యే అవకాశం ఉంది అందరూ అంటున్నారు. సో అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సో అయితే ఆ సినిమా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. షూటింగ్ వివరాలు ప్రస్తుతం స్క్రిప్టింగ్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రత్యేక కార్యాల్లో జరుగుతున్నాయి. సో 2 భాగాల రికార్డులు ఈ మూడో భాగం తప్పకుండా రికార్డు సృష్టిస్తుందని చెప్పాలి. సో వేరే లెవెల్. సో పుష్పరాజ్ ఒక స్మగ్లర్ నుండి సిండికేట్ లీడర్గా ఎదిగిన వ్యక్తి. కానీ పుష్ప 2 చివరిలో జరిగిన ఆ ఒక్క సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన కుటుంబంపై జరిగిన దాడి, తనపై చేసిన అవమానం, అవి అన్నీ పుష్పలో ఒక కొత్త కోపాన్ని పెంచాయి. ఇప్పుడు ఇది సర్వైవల్ కాదు, ఇది రివెంజ్ స్టోరీ. అల్లు అర్జున్ ఈసారి మరింత ఇంటెన్స్గా కనిపించబోతున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి. శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. కానీ పుష్ప 3లో ఎలా ఉంటుందో ఆసక్తి నెలకొంది. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే పుష్పకి ఎదురుగా నిలిచే కొత్త విలన్ విజయ్ దేవరకొండ ఉండడని ఇంకా తెలియదు. సో అయితే స్మగ్లింగ్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, పవర్ గేమ్ అవి అన్నీ కలిసిన ఒక భారీ కథ ఇది. పుష్పకి ఇప్పుడు ఒకే లక్ష్యం, తనను నాశనం చేసినాయని చూసిన వాళ్ళను పూర్తిగా ముగించడం. అతను ఎంత డేంజరస్గా మారుతాడో, ఎంతవరకు వెళ్ళగలుగుతాడో ఇదే మెయిన్ సస్పెన్స్. సో డెఫినెట్గా ఆ రేంజ్లో సక్సెస్ అవుతుంది. సో పుష్ప 3 ఈసారి ధురంధర్ 2కి మించి ఉంటుంది. ఆ సినిమా కలెక్షన్ తెలుసు కదా, పుష్ప దగ్గరికి వచ్చింది. కానీ పుష్ప కంటే మించి ఏం లేదు. సో డెఫినెట్గా పుష్ప 3 రివెంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. పుష్ప 3